పంచులతో అదిరిపోయే డ్రామాతో మనందరినీ హిలారియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంటా మూమెంట్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూమెంట్? ఇంట్లో ఎవరు వడ్రా ఇంట్లోకి వచ్చి ఎవరున్నారు అడుగుతున్నావు? నా మీదే చేసుకుంటావరా? ప్లాస్టిక్ బాటిల్ మొక్కవాడా చెయ్యేంద్రా ఇగో కాలు కూడా వేసినా చూడు. ఆపండి. ఒక సామాన్యుడి మీద చేసుకుని నీకు సిగ్గు లేదురా? ఏంట్రా ఆడు కొడుతుంటే ఊరుకుంటున్నావు? పదండ్రా మీ ఇద్దరు పోలీస్ స్టేషన్ పదండి. పోలీస్ అయ్యి ఉండి సామాన్య ప్రజల మీద చేసుకుంటా మీరేలా ఉంటే ఇంకా మిగతా మా పరిస్థితి ఏంటి? బాబాయ్ మీ యాక్టింగ్ ఆపండ్రా మీకు దండం పెడతాను. ముందు నా రెంట్ ఇవ్వండిరా. నాకు పోలీస్ క్యారెక్టర్ వచ్చింది, వాడికి హీరో క్యారెక్టర్, వీడికి ఎమ్మెల్యే క్యారెక్టర్ వచ్చింది సార్. 2 days రెంట్ ఇచ్చేస్తాను సార్. సినిమాల్లో క్యారెక్టర్లు వచ్చాయని చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నా. ఓకే సార్. నా రెంట్ గానీ టైం కి ఇవ్వలేదు. ఒక పోలీస్ మీద చేయిస్తారా నువ్వు? యాక్టింగ్ లోపలికి వెళ్ళి చేసుకో దరిద్రుడు. ఏంట్రా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఏంది, ఒకటికి క్యారెక్టర్ లేవు, లైఫ్ లేవు. ఏంట్రా ఈ బతుకు మనకి? ఈ కృష్ణనగర్ కష్టాలు ఎప్పుడు పోతాయో. మా తాత ఫోన్ రా. తాత బాగా ఉన్నాను తాత. నాకేంటి తాత, సినిమాలో ఫుల్ బిజీ తాత. రీసెంట్ గా సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారు ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. అమితాబ్ బచ్చన్ గారు మీ అందరం కలిసి. జోక్ బాగుంది. బాయ్ తాత. సైరా నరసింహారెడ్డిలో చేస్తున్నానని చెప్పాను. ఒక మీ తాత చూస్తే సినిమా. మా తాత చూడరా. మా తాత కళ్ళు. అమ్మా నేను ఇప్పుడు హీరోగా 2 సినిమాలు చేస్తున్నా అమ్మా. ఓకే రిలీజ్ అవగానే చూపిస్తా అమ్మా. ఏంట్రా అమ్మకి అబద్ధం చెప్పావా? ఏం చెప్తావు? ఏ సినిమాలు చేసాను చెప్పు. హాలీవుడ్ సినిమాలు చేస్తానని చెప్పా. హాలీవుడ్ సినిమాలా? 2 చూపించా కూడా మా అమ్మకి. ఏ సినిమారా? స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకుని నేనేం చెప్పా, మా అమ్మ నమ్మేసింది. అవతార్ చెప్పలేదా? అవతార్ కూడా చెప్పాను. యాస్టీస్ కొన్నాం. మా ఇద్దరికి ఫోన్లు వస్తాయి, నీకు అలా ఫోన్లు రావా? నాకెందుకు రావు? ఇగో మాటల్లో మా నాన్న ఫోన్ చేస్తున్నాడు చూడు. నానా నేను షూటింగ్ లో బిజీగా ఉన్నా, పెట్టే ఫోన్. ఒక సాయంత్రం ఫోన్ చేస్తే సేమ్ డైలాగ్, రాత్రికి సేమ్ డైలాగ్. 2 ఏళ్ళ నుంచి డైలీ అయితే బతికేస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ లో. అంతేగా. నేను ఏదో ఆడిషన్కి వెళ్ళానని చెప్పావు, ఏంటి ఏమైంది? డైలాగ్ ఇచ్చారా? చెప్పలేకపోయాను రా. ఏం డైలాగ్ ఇచ్చారా? అదేరా పోలీస్ స్టేషన్ లో అగ్ని, నా కళ్ళలో చూసావు అగ్ని, ఆ డైలాగ్ చెప్పమన్నారా. ఎంత బాగా చెప్పావు, నువ్వెందుకు సెలెక్ట్ అవ్వలేదురా? డైలాగ్ బాగానే చెప్పాను, వాళ్ళు ఫీల్ బాగుంటుంది చెప్పి కళ్ళలో నిప్పులు వేసుకున్నామన్నారా. నీ పరిస్థితి ఏంది? నేను హీరోగా సినిమా అడిగారా, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఓకే అన్నారు. తర్వాత వితౌట్ మేకప్ ఫోటో పంపిమన్నారు. పంపించా ఫోన్లు ఎత్తట్లేదు ఏంటో. నీ పరిస్థితి ఏంట్రా? ఏ సినిమాకి పిలిచినా కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ అడుగుతూ ఇయ్యట్లేదురా. నీకెందుకు ఇస్తారా? ఆడు 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ గారు అడుగుతున్నాడు. ఇటు ఫ్రెండ్ గారు అడుగుతా, ఫాదర్ గారు అడుగుతున్నారు అంతే. అవునా, అప్పటి నుంచి ఉన్నాడా? లేకపోతే అల్లు రాగానే ఉన్నారా, అతను ఫ్రెండ్ గారు చేశారు. ఇంకో విషయం చెప్పనా? ఏంటి? నిర్మలమ్మ గారు బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చేశారు. అరే మీరు ఇంత అంటున్నారు కానీ నాలాగా ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక్క ఎక్స్ప్రెషన్ పెట్టండి రా. నువ్వే చదువు. కృష్ణానగర్ కష్టాలు తీరిపోయినట్లే. కృష్ణానగర్ కష్టాలు తీరిపోయా? రోడ్లు వేస్తారా? నూతన సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. కొత్త సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయి. సూపర్ రా, ఇదే మంచి అవకాశం. అందరూ వెళ్ళాలి. ఆడిషన్స్ వెళ్ళిన తర్వాత మన ముగ్గురు ఒకరు సెలెక్ట్ అయినా మిగతా ఇద్దరికి హెల్ప్ చేయాలరా. డెఫినెట్లీ రా. నేను హీరో అయితే మీ ఇద్దరు నా ఫ్రెండ్స్. నేను హీరో అయితే మీ ఇద్దరు నా ఫ్రెండ్స్ రా. నేను హీరో అయితే మీ ఇద్దరు ఫ్రెండ్స్. ఇండస్ట్రీ వెళ్ళిపోతాను నేను. చెప్పుతో కొట్టి మరీ వెళ్ళిపోతాను నేను, నువ్వు హీరో అంటే. ఎవరు లేరు, మన ముగ్గురు ఫస్ట్ వచ్చాం, మనం సెలెక్ట్ అయిపోతాం. అంతే, మన పెర్ఫార్మెన్స్ ఎరగదీసి చంపేద్దాం. ఓకేనా? అంతా నా ఇష్టం ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. థ్యాంక్ యూ సార్. నేను కూర్చోమలేదు, రమ్మన్నాను. ఎవరు మీరు? ఆడిషన్స్ అన్నారు కదా సార్, ఆర్టిస్ట్ సార్ వచ్చాం. ఈ ముగ్గురు ఎవరు ఆర్టిస్ట్? ముగ్గురు ఆర్టిస్టులే సార్. మెల్ల బోర్డు వేసుకుని రావాలి. నేను ఆర్టిస్ట్నే, నేను కూడా ఆర్టిస్ట్నే అని బోర్డు వేసుకుని రావాలి కదా. సరే చెప్పండి సార్. కూర్చోమన్నాను, కూర్చోండి. ఏడు చేశాను? నేను 2 సినిమాలు హీరోగా చేశా సార్. 2 సినిమాలు? అవును సార్. నేను చూడలేదు, నేను అక్కడే. అది పొద్దున్న రిలీజ్ మధ్యాహ్నం తీస్తారు సార్.
నువ్వు నాయన నేను 30 సినిమాలు చేశాను సార్. నేను 30 సినిమాలు చేసినవా? 30 సినిమాలు సార్. నిన్ను కూడా ఎక్కడ చూడలేదే. సైన్ చేశాను సార్, అడ్వాన్స్ తీసుకున్నా. ఎవరు గండ్రకా నువ్వురే? నేను ఇంకేం సినిమాలు చేయాలి సార్, ఏమి హీరో అవుదామని సార్. అలాగ ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే. చూడు ఈ ఏజ్ లో కూడా హీరో అవ్వాలంటే పట్టుదల కృషి, ఆ స్థైర్యం ఆత్మస్థైర్యం ఉంచి దాన్ని మెచ్చుకోవాలి. నువ్వు అయిపోతావు, నువ్వు హీరో అయిపోతావు. ఇప్పుడే హీరో అన్న క్లీనర్ లో బిహేవ్ చేస్తావు, కూర్చో. సరే కానీ హీరోకి ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు? ఒక 30 years నుంచి చేస్తున్నా సార్. ఏంటి మీ దగ్గర ఫోటోలు గిట్టి ఏమన్నా? అబ్బో మామూలు ఫోటోలు కాదు సార్, ఇది అమెరికాలో దిగింది సార్, ఇది ఆస్ట్రేలియా సార్, ఇది లండన్ సార్, ఇది నిన్న మొన్న స్విస్ వెళ్ళే సార్. అక్కడ ఏంటి వెనకాల నుంచి ముందు నుంచి మొత్తం నలిపే కలిపెత్తున్నాయి ఏంట్రా? వితౌట్ మేకప్. నా ఫోటో చూడండి సార్. నాటకాలు కూడా వేసాను సార్ రీసెంట్ గా. ఇది కృష్ణుడి గెటప్ సార్, కృష్ణుడి గెటప్. ఏదిరా ఫ్లూట్ ఏదిరా? ఫ్లూట్ తెచ్చుకోలేదు సార్, రెంట్ ఎక్కువ వద్దని తెచ్చుకోలేదు సార్. కిరీటం ఏది? కిరీటం కూడా సార్ తెచ్చుకోలేదు, రెంట్ ఎక్కువని. కాస్ట్యూమ్స్ ఏవరా? మర్చిపోయాను సార్. మరి కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది? కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది? మీరు ఏదో చేస్తారు మరి? నేను అన్ని చేస్తా సార్, నేను అన్ని చేస్తా సార్. కాదు యాక్టింగ్ లేదు. అదే సార్, యాక్టింగ్ లోనే అన్ని చేస్తాను. ఏం చేస్తారు చెయ్యండి సార్ మనోడు లవర్ బాయ్ సార్. సరే లవర్ బాయ్ అంటున్నారు కాబట్టి నేను లవర్ ని, నువ్వు నాకు వచ్చి ప్రపోజ్ చేయాలి. మీరు నా లవరా? నేను ప్రపోజ్ చేయాలి. చెయ్యి. ఓకే సరే సరే. ఇప్పుడు మీరు ఆడలవరా మొగలవరా? అమ్మాయికేగా. ఏమి ఆ డౌట్ లేట్రా, ఆ డౌట్ లేట్రా. అది నాకు అర్థం కాదు. చెయ్యి. అక్క చెల్లి లేట్రా, గంట డోర్ వెళ్ళి హలో మేడం, నేను ప్రేమిస్తున్నా. నేను అందరిని చూసి ఎవరైనా పడిపోతుంది. చూసి నేర్చుకోరా. చూస్తున్నా. యాక్టింగ్ చేయమంటే ఏంటి సార్? కూర్చో నువ్వు. కష్టంగా ఉంది సార్. ఏట్రా సరే నువ్వు చెయ్యి. వీడి గర్ల్ ఫ్రెండ్ తో నేను చేస్తే బాగోదు సార్. ఇంట్లో నేను చేస్తాను సార్. కూతురు వాట్స్ అవుతున్నాను. కూర్చో. ఇది అంత కాదురా, నేను తండ్రి క్యారెక్టర్, నువ్వు కొడుకు క్యారెక్టర్. ఓకే సార్. తాగేసి మేనేజ్ చేయాలి ఇంటికి వచ్చి. ఎన్నిసార్లు చేశాను సార్. రెడీ. అయ్యి పెడతాడు అక్కడ డోరు. ఇల్లు ఎక్కడ ఉంది డోరు? ఇట్లా సార్. ఇప్పుడు డోర్ ఉందా లేదు సార్? ఉంది. తలుపులు మీ తాత పెడతాడా? తలుపులు లేవు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. నాన్నగారు నమస్తే అండి. నమస్తే. నేను లోపలికి పడుకుంటాను. వెళ్ళి ఆగురా. తాగొచ్చినావు కదా? తాగలేదు. తాగినావు. నేను మీకు వెళ్ళేసి తాగానండి. ఇచ్చింది ఎవరు? తాగొస్తారా ఇంటికి? సార్ ఇంటికి తాగొస్తారా? ఇంటికి తాగొస్తారా? మరొకసారి తాగొస్తాం ఇంటికి. సీన్ మీరు ఇచ్చారని మీకు తెలిసిందంట. అంతే. సరే అయితే మీరు చేయండి, నేను ఫాదర్ గారు చేస్తా. సరే దారా. అన్నీ కొడతారా? దా. నాన్నగారు బాగున్నా. నాన్నగారు తాగొచ్చావా? నాన్నగారు తాగొచ్చావా? నీకెలా తెలుసు నాన్నగారు? సీన్ ఇచ్చింది నాకు తెలీదా? సీన్ లో నుంచి బయటకు వస్తావరా నువ్వు? సీన్ లో నుంచి బయటకు వస్తావా? ఏంటి ఆర్టిస్టులు మీరు? ఆర్టిస్టులు సారీ సార్. ఒక్కటి కూడా కరెక్ట్ నేర్చుకున్నారా? నువ్వేం చేయవురా? ఏం చేయాలి సార్? చూస్తే ఎందుకో హీరో చేయాలని పెడుతుందిరండి. ఒక క్లీనర్ పని చేతి కూర్చో. నేను ఇంట్లో మంచిగా సంసారం అంతా బాగా చూసుకుంటాను. నువ్వు యాంగ్రీరా, ఫుల్ తాగిపోచ్చేసి పెళ్ళం పుస్తులు లాగేసి నాన్న రభస్ చేసేస్తాం. సరేనా? చేయరా. హలో, ఆర్థిక పొట్టిది కష్టాలు. హలో, నీ పుస్తకాలు కావాలి. ఏమండి నా పుస్తలు చంపొద్దు. ఇవే మీకు దండం పెడతానండి. ఇవే మందుకు గంటకన్నా అన్ని అంగట్లో అమ్మేసి మొత్తం తాగొలిపోతాను. నా సంసారం ఏంటి కావాలా? నేను తాగలేదు సార్. బయటకు వస్తావు ఎట్లా మళ్ళీ క్యారెక్టర్ నుంచి? ఏంట్రా మీరు ఆర్టిస్టులు? ఏంట్రా అది? ఇది కాదురా, ఏదైనా మిమిక్రీలు వచ్చి నీకు? అబ్బో ఎరగదీస్తా సార్, నేను మామూలు కాదు, డిస్ట్రిక్ట్ ఛాంపియన్. ఏది చిరంజీవి గారు వాయిస్ చెయ్యి. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటదిరా. ఏది కార్టూన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన డైరెక్టర్ వాయిస్. ముసలోడు వెళ్ళిరా. మొక్కే కదా అని పీకేస్తే తీసుకొచ్చి చెట్టు నాడతా, పీక్కోలేక చస్తావు.
నువ్వు చెప్పురా నాకేం రాదు సార్. చెప్పురా షౌకత్ తౌఫీక్. కూర్చు వద్దులే. ఇలా కాదు, ఇప్పుడు నేను చేస్తాను చూడండి. చిరంజీవి గారి వాయిస్ మీరు చిరంజీవి గారి వాయిస్. మీరు చిరంజీవి గారి వాయిస్ చేస్తారు సార్? చేస్తాను చూడండి. ఏయ్, తప్పు నా వైపు ఉంది కాబట్టి కదా దించుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడి నుంచి మరి మొక్కలన్నీ ఎట్టుకెళ్ళిపోతాడు. కాంటారా చూసుకోండి మా ఏట్లా. ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తాను, అది ఎవరు మీరు చెప్పేస్తారు. మేము చెప్పేస్తామా? Ready? రెడీ సార్. నచ్చితే చెరుగు కదా, లేకపోతే రగడ చిరు చుమ్మ అయిపోద్ది. మామ మాస్ ఏంటి రే ఒరే ఆడు ఏం చేసిన ఒకే వాయిస్ చేస్తున్నాడు. అదే అర్థం ఆల్రెడీ కావట్లా. చిరంజీవి గారు చేశారు కాబట్టి బ్యాలెన్స్ బాలకృష్ణ గారు, వెంకటేష్, నాగార్జున ముగ్గురు ఉన్నారు. ఓకే, నేను బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. 3 పేర్లు చెప్పండి. కవర్ చేద్దాం. సార్ మామూలు సార్ కనిపెట్టాం. అదిరిపోయింది సార్. ఎవరు వాయిస్? నాగార్జున. ఎవరు వాయిస్? నాకేం అర్థం కావట్లేదు. మాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఇంకోటి చేస్తాను రా. ఏంటి ఇది కూడా మేమే చెప్పాలి సార్? నేను చెప్పాలి. రెడీ? ఓకే, చెప్తా. చట్టానికి న్యాయానికి 10 రూపాయలు అయితే సార్ 10 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 10 రూపాయలు, 10 రూపాయలు. 10 రూపాయలు కాదురా, 10 రూపాయలు. అదే సార్ 10 రూపాయలు కాదు, 10 రూపాయలు అన్నాను. అదేరా 10 రూపాయలు. అరే ఆయన చెప్పేది 10 రూపాయలు కాదు, 10 రూపాయలు. నాకు అర్థమైంది, ఆడు చెప్పింది 10 రూపాయలు చెప్తున్నాడు. కానీ ఇంకో వాయిస్ చేస్తుంది, లాస్ట్ వాయిస్. సార్ చేయండి సార్. రెడీ? ఈ రోజులే చాలా అద్భుతంగా మరి అదే మాదిరిగా ముందే పోతా ఉన్నాం. ఏంటి సార్ పర్ఫెక్షన్? మామూలు లేదు సార్. ఎవరు వాయిస్? గుద్దినట్టుంది ఇలాగంతే. ఎవరు వాయిస్? ఊరుకోండి సార్. గుద్దినట్టుంటే మామూలు లేదు సార్. చాలా బాగుంది సార్. చాలా బాగుంది సార్. ఎవరు వాయిస్? సార్ మీకు ఏటి అలాగే ఆర్టిస్టులు అవుతారు ఏటి? సార్ ఆ, మా పెర్ఫార్మెన్స్ అది చూసారు కదా సార్, ఆ. మేము ఆర్టిస్టులు అయిపోతాం. ఏ మరి ఆయన వస్తే డైరెక్టర్ మొత్తం, ఎవరు సార్? ప్రొడ్యూసర్ డైరెక్టర్. మరి మీరు సార్? నేను ఆడిషన్కి వచ్చిన ఏ నువ్వు డైరెక్టర్ కాదా? నేను కాదుగా. నీ జామ చెట్టు కాస్తాయి జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, ఎంటర్టైన్ చేశారు బానే. ఆడిషన్ పెట్టి మొత్తానికి మీకున్న దాంతో ఏదో ఎంటర్టైన్ చేశారు, బాగుంది. రోజా గారు ఎవరికి తగ్గల అసలు. మీకు కూడా ఈక్వల్ గా మా సన్నీ కూడా ఈరోజు బాగా చేసావు సన్నీ. గెటప్ సీన్ గారు వచ్చారంటే ఇంకా ఆడిషన్స్ లో మనకి ఎక్కడ దొరుకుతుంది, అందుకే కొట్టి తరిమేయాల ఎక్కడైనా ఆడిషన్స్ లో కనిపిస్తే. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది.